కోసం పనిచేస్తే హర్షిస్తాం. వ్యక్తిగత రాజకీయాల కోసం ప్రజల్ని డైవర్ట్ చేసేటటువంటి నీచ రాజకీయ విధానాలని వదిలిపెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రాజకీయ పునాది ఎగిరిపోయిన రాజకీయ పునాదిని కాపాడుకోవడం కోసం ఇలా బీజేపీ పనిచేస్తూ ఉంటే తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టినటువంటి యూనివర్సిటీ పట్ల ఏ వైఖరిని కలిగి ఉండాలి కేసీఆర్ కేటీఆర్? ఇలా మాట్లాడుతున్నటువంటి తీరేంది మీరు? మొత్తం సోషల్ మీడియా అంతా కూడా తప్పుడు ప్రచారం. నేను అంటున్నాను, నేను ట్రైబల్ని, మేము జింకలు ఎట్లా పట్టాలో తెలుసు, కోళ్ళు ఎట్లా పట్టాలో తెలుసు, కుందేలు ఎట్లా పట్టాలో తెలుసు. వలేసుకొని పోదాంపా, ఎన్ని లేళ్లు పడతాయి వాడా? ఒక్క లేడి చూపిస్తారా నాకు? లేళ్ల ఫోటోలు పెడతారు. అరే నెమలి లేని ప్రాంతం లేదు ఇవాళ హైదరాబాద్లో. మా ఇండ్ల మీద కూడా వచ్చి కూర్చుంటున్నది. నెమలి వాడు కొట్టాడు, కానీ లేళ్లు, దుప్పులు, సింహాలు, అది కసేపేమో నిన్నటి దాకా యూనివర్సిటీ భూమి అన్నారు, ఇప్పుడు యూనివర్సిటీది కాదట. ఎప్పుడైతే యూనివర్సిటీది కాదని తేలిపోయిందో ఇప్పుడు ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం అట. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ సోషల్ మీడియాలో రాసిండు 369 మొక్కలనట. నేనన్నా పోలవరం కడితే 10 లక్షల హెక్టార్ల భూమి 300 గుళ్ళు మునిగిపోయినాయి. ఒక్క బేఖూబ్ మాట్లాడండి. ఆ వీళ్ళు మొత్తం ట్రైబల్స్ 278 గ్రామాలు మునిగిపోయినాయి. 3 లక్షల మంది ఆదివాసులు మునిగిపోయినరు. ఒక్కరోజు మాట్లాడారు దొంగలు. ఇవాళ చెప్తా ఉన్నారు యూనివర్సిటీ దాంట్లో ఫారెస్ట్ లేని కాడ ఫారెస్ట్ క్రియేట్ చేసిరు. ఇంకో గొప్ప నిర్ణయం కూడా తీసుకున్నది నిన్న ముఖ్యమంత్రి గారిది. నాకు నిజంగా చాలా గౌరవం అనిపించింది. ఒకవేళ ఈ మేధావులు చెప్తున్నట్టే ఈ 400 ఎకరాల్లో కూడా ఎక్కడన్నా రాక్స్ ఉండి, న్యాచురల్ రాక్స్, లేక్స్ ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి నిర్ణయం తీసుకున్నది. ఎంత గొప్ప నిర్ణయం అంటే నాకు అర్థం కాదు. అంత డెమోక్రటిక్ ఉన్నాం మేము. కానీ ఇది మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వ భూమిని ఇంకో భూమిగా మార్చేటటువంటి ప్రయత్నం, అది కిట్పోకో ద్వారా లబ్ధి పొందాలని చూసేటటువంటి వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కొద్దిగా ఎలాబరేట్గా చెప్పిన విషయం అర్థం కావాలని చెప్పి కొద్దిగా డీటెయిల్గా పోయి చెప్పినా ఎక్కువ టైం తీసుకుందన్నందుకు మన్నించాలని చెప్పి మీడియా మిత్రులను కోరుతున్నాను.